హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాధవి. ఇది అందరికీ తెలిసిన మొక్కే కదా, జిల్లేడు మొక్క. చాలా చోట్ల రోడ్ల పక్కన, పొలాల గట్ల మరి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇవి ఖాళీ స్థలం కనిపిస్తే వచ్చేస్తాయి మొక్కలు. ఇందులోనే తెలుపు కూడా ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదిగో ఇదనమాట ఆ తెల్ల జిల్లేడు మొక్క. ఎంత పెద్ద చెట్టు ఉందో చూసారా? మేము వాకింగ్ చేసిన చోట ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు అయిపోయి, చెట్లు నిండా పూలు అనమాట. రోజు కోసుకెళ్తారు అందరూ కూడా మార్నింగ్ పూట. అందుకే పూలు తక్కువ కనిపిస్తున్నాయి, అయినా గుత్తులు 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 పోస్తాయి. చాలా బాగుంది కదా. ఈ తెల్ల జిల్లేడు మామూలు జిల్లేడు ఎక్కడ పడితే అక్కడ కనిపించదు, వెరీ రేర్ అనమాట. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. శ్రీదేవి గారు, ఎంత మొక్క ఉంది చూడండి. ఇది అండి హైదరాబాద్ అటు సైడ్ ఏది ఉండదండి బాబు. అసలు మనకి ఇప్పుడు వరకు కూడా అండి అన్ని దొరుకుతున్నాయి కదా, ఏ ఆకు కావాలంటే అది దొరుకుతుందండి. ఎంత పెద్ద మొక్క ఉందో. మేము రోజు అట్టే తిరుగుతుంటాం, వాకింగ్ చేస్తాం. కానీ అంటే చూసాం ఇంత పెద్ద చెట్లు అని అనుకున్నాం, కానీ వీడియో తీసినప్పుడు అనిపించింది చాలా చాలా పెద్ద మొక్క ఉంది. ఈ తెల్ల జిల్లేడు వేరు కూడా చాలామంది పూజ మందిరాల్లో పెట్టుకుని పూజిస్తారు. ఈ తెల్ల జిల్లేడు వేరుతో కూడా వినాయక ప్రతిమలు చేసి అమ్ముతారు. మా దగ్గర కూడా ఒకటి ఉంది. అంత విశిష్టమైన మొక్క అనమాట. ఈ తెల్ల జిల్లేడు పూలు ప్రతి సోమవారం కూడా శివలింగానికి దండగుచ్చి వేస్తారు. చాలా ఇష్టం అంట శివుడికి తెల్ల జిల్లేడు పూలు. అలాగే వినాయకుడికి కూడా సంకష్టహార చతుర్దశి నాడు కూడా గరికతో పాటు ఈ తెల్ల జిల్లేడు పూలు కూడా వేసి పూజ చేస్తారు.